సీఎం సభలో ఏ ఒక్కటన నిజం మాట్లాడినా ఇప్పటివరకు? మీరు మొత్తం గత శాసనసభ ఈ శాసనసభ తీయండి, కేసీఆర్ని తిట్టడానికి మాత్రమే ఆయన సభకు వస్తున్నాడు తప్ప ఎప్పుడు కూడా ప్రజల సమస్య నుంచి మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధమే. అది వ్యవసాయ రంగం పైన అయినా, అది నీటిపారుదల రంగం పైన అయినా, అది విద్యుత్ రంగం పైన అయినా. మొన్న మొదటి రోజు మాట్లాడి నేను విషయాలు బయటపెట్టినందుకే కదా దొరికిపోయిన దొంగలాగా తప్పించుకోవడం కొరకు ఇంకో పద్ధతిలో దాడి చేసిండు నా మీద. నేను సబ్జెక్ట్ మాట్లాడితే నా పైన వ్యక్తిగతమైన ఆరోపణలు చేసి ఓ ఇంగిత జ్ఞానం లేకుండా సభా నియమాలకు విరుద్ధంగా తను మాట్లాడమే కాదు, ఆ తాగుబోతున్న పక్కనున్న ఎంకరేజ్ చేసి సభకు తాగొచ్చుటని కూడా ఎంకరేజ్ చేసి ఇంకా నా సరిపోలేదు ఆయనకి మైకని పైరవి చేసి చేతగానే మాట వాళ్ళ పేరు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఒక సీఎం హోదా ఏమైనా ఉందా? ఎన్నేళ్ళు బతుకుతాం ఇంకా కేసీఆర్ని తిట్టుకుంటా? నేను సభలనే చెప్పిన కేసీఆర్ కాలికోటికి సరిపోరు వీళ్ళు అని. అందుకే చెప్తున్నా ఇలా మా సవితక్కను చూసే వణికిపోయే మీకు, మైకి ఇవ్వడానికి వణికిపోయే మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఇవ్వండి మైకు. ఎందుకు ఇన్ని గంటల సమయాన్ని వృధా చేస్తున్నారు? ఎందుకు ఇవాళ మమ్మల్ని అందరూ ఎందుకు అరెస్ట్ చేయాలి? మేము అడిగింది ఎంతసేపు? సమయం లేదట సభకు. సభా సమయం వృధా అవుతుందట. మీ చెత్తవాగుడుతో వృధా అవుతుంది. ప్రజలు చూస్తున్నారు. ఒక్కటంటే ఒక్కటి ఏదైనా కన్స్ట్రక్టివ్ వాళ్ళు మాట్లాడింది చూపిస్తారా? ఎవరు కావచ్చు వాళ్ళ దాంట్లో ఎవరైనా మాట్లాడింది? వాళ్ళ ముఖానికి కాదు రుణమాఫీ. మేము లక్షలోపు రుణమాఫీ చేస్తేనే 16,500 కోట్లు 17,000 కోట్లు అయింది దాదాపు. ఈయన 1,00,000 చేస్తే కూడా 11,000 కోట్లు కాలేదట. ఇంకా నిన్న 12,000 కోట్లు. అవును, రైతులు దొంగలా? పదే రోడ్లెక్కిచ్చిండ్రు, గుట్టలెక్కిచ్చిండ్రు. శాసనసభలోనే చెప్పిండ్రు మా నాయకుడు కేసీఆర్ గారు ధైర్యంగా ముఖ్యమంత్రిగా, ఎస్ నేను అందరు రైతులకు ఇస్తా. చిన్న రైతు కష్టాలు చిన్న రైతుకు ఉన్నాయి, పెద్ద రైతు కష్టాలు పెద్ద రైతుకు ఉన్నాయి. స్వయంగా నా కండ్ల ముందే మహబూబ్నగర్ నుంచి ఒక రైతు తన పాలేరులు కలిసి కూలికి వచ్చి హైదరాబాద్లో నా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందరకు వచ్చి కనిపించి నాకు మాట్లాడినరు. వస్తే 4 వచ్చిన దాంట్లో ఇగో ఈయన మా ఆసామి, మేము 3 ఈయన జీతం ఉన్నాం. పాపం ముందుగానే అప్పో చేసి మాకు 1,50,000 రూపాయల చొప్పున ఇచ్చిండు. కానీ నీళ్లు లేక, పొలం పనిచేసే అవకాశం లేక ఇక్కడికి అందరం కలిసే కూలికి వచ్చినాం. ఈయన కూడా బతుకుదేరు లేదు అని చెప్పి మా ఇంట రండి, మా గతంలో ఇక్కడ అనుభవం ఉంది, హైదరాబాద్లో పని చేసుకుందాం రండి అని చెప్పి మేము ఈయనను కూడా తీసుకొచ్చుకున్నాం మా ఆసామి నేను చెప్పాను. అటువంటి 100 సంఘటనలు చూసిండు. కాబట్టే ఎంత చెట్టుకు అంతే కాలిన పద్ధతుల్లో ఎంత వ్యవసాయం ఉన్న రైతుకు అంత అప్పే ఎక్కువే ఉంది, అంత కష్టం ఉంటుంది. వ్యవసాయ రంగాన్ని రంగంగా చూసిండు తప్ప అందులో ఉన్నోళ్ళు చిన్ననా పెద్దనా, ఆయనకు ఎక్కువ ఉందా ఆయన తక్కువ ఉందా అని చెప్పి చూడలే కేసీఆర్ గారు. మొత్తం వ్యవసాయ రంగాన్ని ఒక వ్యవసాయ రంగంగా అభివృద్ధి చేయాలి. వ్యవసాయం పైన ప్రజలకి ఆసక్తి పెరగాలి, విశ్వాసం పెరగాలి. తెలంగాణ నుంచి భారత సమాజానికి, భారత రైతాంగానికి ఒక ధైర్యం పోవాలి అని ఆలోచన చేసిండు. 1,00,000 కోట్లు బ్యాంకులలో రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన దొంగల్ని మీ వెంట పెట్టుకొని 13 లక్షల కోట్లు కేవలం 15-20 మంది బ్యాంకు దొంగలకే రద్దు చేసింది బీజేపీ కాంగ్రెస్లు కలిసి, 2 కలిసి. ఆ దొంగలు వీళ్ళ పార్టీలలో ఉన్నారు, వీళ్ళ పార్టీలలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అయినరు. కానీ వీళ్ళకి ఇవాళ రైతులు దొంగలాగా కనబడుతున్నారు. తెలంగాణలో రైతులు మోసగాళ్ళలాగా, రైతులు దొంగల్లాగా చిత్రీకరిస్తున్నారు. పెట్టనీయండి, చర్చ చూస్తాం. శాసనసభలో మాట్లాడనీయకపోయినా ప్రజల్లోనే మాట్లాడతాం, రైతుల్లోనే మాట్లాడతాం. దమ్ము లేదు. వాళ్ళు మాట్లాడాల్సిన పనికిమాలిన మాటలు మాట్లాడేసేసి మైక్ కట్ చేసుకొని తప్పించుకోపోతున్నారు, వాయిదా వేసుకొని పోతున్నారు. ఇవ్వమనండి మీకు దమ్ముంటే. మేము మాట్లాడి అలసిపోయిన దానికి ఇవ్వండి మాకు కూడా మైకులు. మీరు మాట్లాడండి, ఎంతసేపు మాట్లాడతారు?
రైతుల గురించి మాట్లాడతారా, వ్యవసాయం గురించి మాట్లాడతారా, విద్యుత్ గురించి మాట్లాడతారా, నీటిపారుదల గురించి మాట్లాడతారా? మీ ముఖాలకు మాకు సమాధానం చెప్పేదానికి శక్తి లేదు, కేసీఆర్ కావాలన్నటువంటి